హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము గృహ ప్రవేశానికి వెళ్తున్నాం. రండి, మీకు కూడా చూపిస్తాను ఎక్కడో ఆ గృహ ప్రవేశం ఏంటో. లాన్ దగ్గర, గోరంట్ల దగ్గర అనమాట గృహ ప్రవేశం. మా మా వదిన వాళ్ళు కట్టుకున్నారు. ఎంత అయిందో అవన్నీ డీటెయిల్గా మీకు చూపిస్తాను. చూడండి, ఎంట్రన్స్లో ఉన్న వీళ్ళు కట్టేసినవి ఫుల్లీ ఫినిష్డ్ 18 lakhs చెప్తున్నారనమాట. మేము వీళ్ళది నైన్త్ లైన్లో ఉంది. కావాల్సిన వాళ్ళకి రెంట్ కూడా ఇస్తారు. ఎవరైనా కావాలంటే రావచ్చు. బయట బొంకు కూడా పెట్టి, బొంకు అని ఇల్లు కలిపి ఇస్తున్నారనమాట 5,000కి. కరెక్ట్గా గృహప్రవేశం టయానికి వచ్చాము. గ్రీన్ కార్పెట్ కూడా వేసారు, టెంట్స్ వేసారు. గృహప్రవేశం చేస్తున్నారు. చూడండి, బిందెలో నీళ్లు పట్టుకొని చక్కగా ఇలాగ భలే బాగుండిద్ది. మెమరబుల్ మూమెంట్. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకున్నప్పుడు ఎంత హ్యాపీయెస్ట్ మూమెంటో కదా. బెస్ట్ ఆఫ్ ద మూమెంట్ ఎంతదైనా కానీ. మీకు ఇల్లు అంతా చూపిస్తాను రండి. వెల్వేషన్ కూడా చేశారు. చూడండి ఎంత బాగుందో. మొత్తం కంప్లీట్ అయిపోయింది. బయట ఓపెన్గా ఉన్న చోట గ్రిల్స్ పెట్టాలన్నమాట. అది కూడా కాంట్రాక్ట్, మొత్తం కాంట్రాక్టే ఇచ్చారు. కటింగ్, కబోర్డ్స్ కట్టడం మొత్తము. ఇది హాలు. సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు మా వదిన వాళ్ళు. ఇది బెడ్రూమ్ అనమాట. మొత్తం కబోర్డ్లు ఇటు పక్క వచ్చినాయి. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇది మెట్లు దగ్గర బాత్రూము బయట. తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. అందరు ఇంటి దగ్గర చుట్టాల ఇంటి దగ్గర కాదు, దగ్గర బంధువులందరినీ పిలిచారు. ఈ మెట్లు డాబా పైన ఎలా ఉందో మీకు చూపిస్తాను రండి. చక్కగా మెట్లు ఫ్రీగా స్పేస్ వచ్చినాయి. ఈజీగా ఉంది ఎక్కడానికి కూడా. మేమందరం నైట్ స్టే చేసి ఈ డాబా మీదే పడుకున్నాం. బాగుంది. అసలు దోమలు కూడా లేవు. ఎంత చల్లటి గాలి వచ్చిందో. ఎందుకనంటే చుట్టూరు ఓపెన్ ప్లేస్ ఉంది కదా. బాగుంది చక్కగా. వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ట్యాంకీస్కి వాటర్ పట్టుకోవచ్చు. పైప్ వేసుకొని పట్టుకోవాలి. మోటార్ కరెంట్ గవర్నమెంట్ వాళ్ళే భరాయిస్తున్నారంట. మనం పైప్ వేసుకొని అందులో పట్టేసుకోవడమే. ఉప్పు నీళ్ళు బోర్ వేయలేదు, ఆ వాటరే పట్టుకుంటున్నారు. మంచినీళ్ళు పంపిస్తారనమాట. సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత అందరూ చీరలు పెట్టారు. ఎక్కువ గృహప్రవేశం సత్యనారాయణ వ్రతం చేసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి బట్టలు పెట్టాలంట. ఎక్కువ దగ్గరగా బంధువులే కాబట్టి అందరూ వచ్చిన వాళ్ళు బట్టలు పెట్టారు. తిను మా చిన్నోదిన. మేము కూడా బట్టలు పెట్టాము. మా అత్తగారు బట్టలు పెట్టారు. వాళ్ళ